శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో నిన్న వైసీపీ కార్యకర్త దాడిలో గాయపడ్డ గర్భిణీ మహిళ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు కదిరి హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. నిన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ కార్యకర్త అజయ్ అనే వ్యక్తి గర్భిణీ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మరోవైపు మహిళపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న సంధ్యారాణి అనే అమ్మాయి రెండవ డెలివరీ, అమ్మాయికి ఇప్పుడు 6 months మన కాన్పుల వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయింది. అమ్మాయికి ఇప్పుడు కండిషన్ చాలా బాగుంది, లోపల బిడ్డ బాగా తిరుగుతుంది. అమ్మాయి స్కాన్ చేసినాము, బాగుంది. ఆమె బ్లడ్ టెస్ట్ కూడా చేసినాము, నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి తల్లి బిడ్డ బాగా క్షేమంగా ఉన్నారు. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో నిన్న వైసీపీ కార్యకర్త దాడిలో ఓ మహిళ గర్భిణీ మహిళ గాయపడింది. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్డే వేడుకల్లో పురస్కరించుకొని అక్కడ కొంత బాణసంచా కాల్చేటువంటి ఆ ఏర్పాట్లు అవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు చేశారు. సో అట్లా బాణసంచా కొంచెం బాగా అతి శబ్దంతో కూడినటువంటి కొన్ని ఆ శబ్దాలు అవంతా రావడం వల్ల మీరు దూరంగా వెళ్ళండి అని ఆ మహిళ మందలించినందుకు మనకు బిగ్ టీవీలో స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి అజయ్ అనేటువంటి వ్యక్తి వైసీపీ కార్యకర్త. అతను గర్భిణీ మహిళ పైన దాడికి పాల్పడ్డాడు. కొంత కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా కొంత ఇబ్బంది పడే విధంగా, అంటే చాలా బలంగా తనపైన అటాక్ చేసినట్టుగా చెప్తున్నారు. సో దీంతో పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు వైసీపీ కార్యకర్త అజయ్. అయితే గర్భిణీ మహిళ కూడా బాగానే ఉంది, క్రమంగా కోలుకుంటున్నట్టుగా, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. కడుపులో బిడ్డ కూడా కదలికలు మళ్ళీ బాగానే ఉన్నాయన్నట్టుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి చెబుతూ ఉన్నారు.